హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా హోల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఆయిల్, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, డీప్ ఫ్రైకి కావాల్సిన ఆనియన్స్. ముందుగా ఆయిల్ వేసుకొని సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా, హోల్ గరం మసాలా పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని 1 అవర్ నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. బిఫోర్ 1 అవర్ ముందే నానబెట్టాను. రైస్ స్టవ్ మీద పెట్టుకొని రైస్లో హోల్ గరం మసాలా, ఆకు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. బిర్యానీలోకి ఎప్పుడైనా ఆనియన్స్ గోల్డ్ కలర్లో వస్తే బాగుంటాయి. అలా గోల్డ్ కలర్ వచ్చేటట్టు బాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది. ముందుగా నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్న చికెన్ ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన చికెన్ని పక్కకు తీసుకొని ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని చికెన్ వేయాలి. తర్వాత కొద్దిగా రైస్, అలా బాండీలో చికెన్ వేసుకొని రైస్ వేసేసి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇలా లేయర్స్ లాగా చికెన్, తర్వాత రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, అలా లేయర్స్ లాగా కొద్ది కొద్దిగా వేయాలి. ఇలా వేసుకున్న రైస్ని ఒక 15 మినిట్స్ పాటు స్టవ్ పైన సిమ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత దించేసుకోవాలి. అంతే, చికెన్ బిర్యానీ రెడీ. ఇలా రెడీ అయిన చికెన్ బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. గార్నిష్కి ఆనియన్స్, లెమన్ పెట్టుకోవాలి. చికెన్ బిర్యానీ విత్ రైతా. Thank you for watching.